ఒకానొక రోజు సప్తమహారుషులు ఆ దారిన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరకొచ్చి ఆ రత్నాకరుడు ఇప్పుడు తన బాణాన్ని చూపించి బెదిరించసాగాడు. అప్పుడు సప్తమహారుషులందరూ ఇతన్ని చూసి నవ్వుకున్నారు. అందులో అత్రి అని పేరగల ఋషి వచ్చి, "నీకు బుద్ధి లేదా ఇలాంటి ఒక పని చేసి బాటసారులను దోచుకొని బ్రతకటానికి? అంటే నా కుటుంబాన్ని పోషించుకోవటం కోసం నేను ఈ పనికి దిగజారాను" అనే సంగతి ఆ రత్నాకరుడు చెప్పాడు. అత్రి ఒక ప్రశ్న అడిగాడు. "ఎవరి కోసమైతే నువ్వు ఇవన్నీ చేస్తున్నావో వారు ఈ పాపకర్మలో ఎంత భాగం తీసుకుంటారో తెలుసుకొని రా. అప్పుడు నీ సమాధానాన్ని బట్టి మా దగ్గర ఉన్న మూల్యమైన వస్తువులను మీకిస్తాం" అనే సంగతి రత్నాకరుడికి చెప్పగానే, సరే నేను వెళ్ళి ఆన్సర్ తీసుకొనొస్తాను దీనికి సమాధానం అని చెప్పి వెళ్ళాడు. ఈ రత్నాకరుడు ఇంటికి వెళ్ళి ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, భార్యను, పిల్లలని అడిగితే, "నిన్ను కట్టుకొనొచ్చినందుకు ఆడదాన్ని నేనేమి చేయగలను? కాబట్టి మమ్మల్ని పోషించే బాధ్యత నీది." తల్లిదండ్రులన్నారు, "జీవితకాలం మేము మిమ్మల్ని పోషించాం గాబట్టి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకోవటం నీ ధర్మం గదా నాయనా! కాబట్టి ఇది నువ్వు ఎలా తీసుకొస్తున్నావనేది మాకనవసరం. మమ్మల్ని పోషించటం మాత్రమే నీ ధర్మం. ఆ ధర్మం నువ్వు చెయ్యి. అది పాపపు సొమ్ముతో మమ్మల్ని పోషించినా ఆ పాపం మమ్మల్ని అంటదు. ఎందుకంటే బాధ్యత నీది కాబట్టి నువ్వెలా తెస్తున్నావో నువ్వు నీ ఆత్మవిమర్శన చేసుకొని తీసుకురావాలి. కాబట్టి ఆ పాపముతో మాకు సంబంధం లేదు" అని చెప్పేశారు. అది విన్న ఈ రత్నాకరుడు మనసు నిర్ఘాంతపోయి, ఇదేమిటిది, నేను వీళ్ళ కోసం ఇంతమంది దగ్గర నుంచి సొమ్ము తీసుకొని వస్తే వీళ్ళు మాత్రం ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఛీ అనిపిచ్చి తనకు జీవితం మీద చిరాకు, చీదర వచ్చి ఆ మొఖం కిందకు పెట్టుకొని సిగ్గుతో వచ్చి సప్తమహారుషుల ముందు నిలబడిపోయాడు. నిలబడితే అప్పుడు సప్తమహారుషులు చెప్పారు, "నాయనా, మనిషి జీవితం ఎంతో మూల్యమైన జీవితం. ఇప్పటినుంచి నువ్వు ఇలాంటి పనులన్నీ మానేసి ఆ జ్ఞానము తెలుసుకునే మార్గంలో నువ్వు ప్రయాణిస్తే నీ జీవితం సార్థకత్వమవుతుంది." అలాంటి ఒక పరిస్థితుల్లో ఆ రామనామాన్ని అతను పలకలేకపోయాడు. కాబట్టి పాపముతో బ్రతికిన వ్యక్తి తన జీవితంలో ఇక చివరాఖరిగా మృత్యువు కోసం వెయిట్ చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి ఆ మృత్యువు పేరు మర. అలాంటి ఒక మృత్యువునన్నా ధ్యానం చేసుకోమని అతనుకు మర అనే ఒక విషయాన్ని ఇచ్చాడు అని మనకు రకరకాల రామాయణ వర్షన్స్ చెప్తున్నాయి.